ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. మై ఐస్ విల్ వాచ్ ఓవర్ దెమ్ ఫర్ ద గుడ్ అండ్ ఐ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు దిస్ ల్యాండ్. ఐ విల్ బిల్డ్ దెమ్ అప్ అండ్ నాట్ టియర్ దెమ్ డౌన్. I will plant them and not uproot them. జెర్మయా చాప్టర్ 24 వర్స్ 6. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల దేవుడు, అద్వితీయుడైన మన ప్రభువు ఈరోజు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనకు మేలు చేయుటకు మన వైపు చూస్తున్నాడు అని, పడిపోకుండా మనల్ని నిలబెడతానని, పెళ్ళగించకుండా మనల్ని నాటి చిగురింపచేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీ యొక్క స్థితి బహుశా పడిపోయినదిగా ఉన్నదేమో. ఎవరు లేని, ఎవరు సహాయం చేయలేని పరిస్థితిని నీవు ఎదుర్కొంటున్నావేమో. మంచిగా పెరుగుతున్న, పుష్పిస్తున్న పువ్వు వంటిది మన యొక్క జీవితము సడన్గా ఎవరో పీకివేసినట్లుగా, వాడిపోయినట్లుగా మారిపోయిందేమో. అయితే దేవుడు అంటున్నాడండి, ఆయన నీకు మేలు కలుగునట్లు ఆయన దృష్టిలో నీపై నిలిపి ఉన్నాడు అని. దేవుడు మనకు మేలు చేయాలని యోచిస్తుండగా, ఆయన మనకు మంచి చేయాలని ఆశిస్తుండగా ఎవరు కూడా దాన్ని ఆపలేరండి. ఏ వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ దేవుని ద్వారా మనము మేలు పొందుకోకుండా మనకు అడ్డు రాలేరు. ఈ రోజున దేవుడిచ్చిన వాగ్దానమును మనం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు ఉన్న కాలంలో యూదా ప్రజలను, శిల్పకారులను, కంసాలను బందీలుగా బబులోనుకు చెరపట్టుకొని పోబడ్డారు. ఆ సమయంలో ప్రవక్త అయిన ఇర్మియాకు దర్శనం ద్వారా దేవుడు చూపిస్తున్నాడు, మంచి అంజూరపు పండ్ల వలె ఉన్న వారిని నేను విడిపించి రక్షిస్తాను, మరలా వారిని దేశమునకు తీసుకుని వచ్చి స్వతంత్రులుగా చేస్తాను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవునికి ఇష్టలుగా ఉండినప్పుడు, అనగా మంచి అంజూరపు పండ్ల వలె ఉండినప్పుడు ఆయన మనపై దృష్టి పెడతాడు. మనకు సహాయం చేయడానికి ఇర్మియాకు 2 రకాల అంజూరపు పండ్లు కనపడుతున్నాయి. అంటే ఒకటిది మంచివి, మిక్కిలి మంచిగా ఉన్నాయండి. రెండవ రకము జబ్బువి, అవి మిక్కిలి జబ్బుగా, అవి తినసౌఖ్యము కానీ అంత జబ్బుగా కనపడుతున్నాయి. ఈ రెండిటిలో ఎవరైనా ఏ అంజూరపు పండ్లు కోరుకుంటారండి? తినగలిగే మంచి అంజూరపు పండ్లను లేక పాడైపోయినా కనీసము తినడానికి కూడా వీలు లేని అంజూరపు పండ్లను అనుకుంటారా? మంచి వాటిని ఎవరైనా కోరుకుంటారు. అయితే కొనిపోబడిన వారు దేవుని దృష్టిలో మంచి అంజూరపు పండ్ల వలె ఉన్నారు. అందుకే దేవుడు వారిని మరలా రప్పిస్తానని, వారిని కడతానని, పెళ్ళగించకుండా వారిని నాటుతానని వారిని గూర్చి చెప్తున్నాడు. మనందరికీ తెలుసు, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు దేనిపైనైనా అధికారం ఉన్నది. ఆయన ఏదైనా చేయగలడు. అన్ని వేళలో అన్నిటినీ కూడా దేవుని మార్చగలిగే గొప్ప శక్తిమంతుడైన దేవుడు. అందునిమిత్తము పరిశుద్ధ లేఖనము ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, వారిని పెళ్ళగించుటకును, విరగొట్టటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టినో అలాగే వారిని స్థాపించుటకు, నాటుటకును కనిపెట్టియుందును. ఇదే యెహోవా వాక్కు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏ విధంగా అయితే ఆయన దృష్టిలో మార్గము తప్పినప్పుడు, మనము ఆయనకు వ్యతిరేకంగా నడిచినప్పుడు శిక్షిస్తారో అంతకు రెట్టింపుగా కూడా ప్రేమిస్తాడు. అయితే ఆయన ఈరోజు నిన్ను కట్టుటకు, నిన్ను నాటుటకు, నిన్ను నిలవబెట్టుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. అందుకు నీవు మంచిగా తినగలిగే అంజూర పండుగలాగా మారాలి. గడిచిన కాలంలో నీవు దోషం చేసిన వ్యక్తిగానే, పాపం చేసిన వ్యక్తిగానే ఉండవచ్చు. దేవునికి వ్యతిరేకంగా నడిచిన వ్యక్తిగానే నీవు జీవించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మార్పు పొందు. నిజముగా మారు మనసు పొంది ఆయన యొద్దకు వస్తే దేవుడు నిన్ను నిలబెడతాడు. వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము వారికి ఇచ్చెదను అని.
ఈ రోజున నీవెంత వేదనలో ఉన్నా సరే, ఎటువంటి పడిపోయిన కృంగిపోయిన స్థితిలో ఉన్నా సరే, నీవు జీవితాంతము ఆశ లేనటువంటి పెళ్ళగించిన పువ్వులా ఉన్నా సరే, దేవుడు నిన్ను కడతాడండి. నిన్ను మరలా నాటుతాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును, నీ ప్రతి పరిస్థితిని మార్చివేసి నీకు మేలు చేస్తాడు. కాబట్టి ఇప్పటికైనా సమయము మించిపోలేదు. దేవుణ్ణి చెంతకు చేరు. పూర్ణ హృదయముతో ఆయన యొద్దకు తిరిగిరా. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరు నాతో కలిసి ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ బంగారు నామమునకై స్తోత్రములు. ప్రభా, అవును తండ్రి, యేసయ్యా, ఈ ఉదయకాల సమయములో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప వాగ్దానం కొరకు స్తోత్రములు తండ్రి. ఎంతో ఆదరణకరమైన వాగ్దానము ప్రభా. అవును తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభా తండ్రి, కన్నీరు కారిస్తూ నా ప్రభా ఎంతో దుఃఖంలో కనపడుచున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయుచున్నాము ప్రభా. అవును తండ్రి, ఎంతోమంది నిరాశలో ఉన్నారు, ఎంతోమంది శోధనలో కొట్టుమిట్టులాడుతున్నారు ప్రభా. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళక తెలియక నా ప్రభా, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ప్రభా వారు అల్లాడిపోచున్నారు తండ్రి. అవును తండ్రి, పాపం చేసి ఉండవచ్చు ప్రభా యేసయ్యా, కానీ తండ్రి మీరు క్షమించగలిగే గొప్ప దేవుడవు గనుక పశ్చాత్తాపంతో మారు మనసుతో మీ చెంతకు చేరినప్పుడు ప్రభా మా యొక్క కుటుంబమును, మా యొక్క జీవితాన్ని కడతానని గొప్ప వాగ్దానం చేశారు ప్రభా. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని మేము ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితమును యేసయ్యా యేసు నామంలో కట్టమని బ్రతిమలాడుకొంచున్నాము. ఈ రోజంతా మా ముందు నడిపించమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.